ఒక గ్రామానికి దగ్గరగా ఒక సాధువు నివసించేవాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులకు మార్గనిర్దేశం చేస్తూ వారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ ఉండేవాడు. కానీ గ్రామస్తులు ఎప్పటికప్పుడు అదే సమస్యలతో తిరిగి వచ్చేవారు. అప్పుడు సాధువు అందరికీ ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. తన శిష్యునితో వచ్చే వారానికి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామం అంతా చాటింపు వేయించు అన్నారు. గ్రామస్తులు చాలా ఉత్సాహంగా ఎదురుచూశారు. అందరూ సమావేశానికి హాజరయ్యారు. సాధువు సభ ప్రారంభించాడు. అతను ఒక చిలిపి జోకు వేశారు. అందరూ మనసారా నవ్వారు. కొంతసేపటికి అదే జోకు మళ్ళీ చెప్పారు. కొంతమంది మాత్రమే నవ్వారు. ఇక మూడోసారి అదే జోకు చెప్పారు. ఈసారి ఎవరూ నవ్వలేదు. అప్పుడు సాధువు అన్నాడు, ఒకే జోకుకి మళ్ళీ మళ్ళీ నవ్వలేరు. అలాంటప్పుడు అదే సమస్యను మళ్ళీ మళ్ళీ ఎందుకు బాధపడుతూ మోస్తూ ఉన్నారు? మన సమస్యలు 85% నిజానికి సమస్యలు కావు. ప్రతి సమస్యను మనసులో మోస్తూ తిరగకండి. ఆందోళనకు గురి కావడం సాధారణమే, కానీ దాన్ని అధిగమించడం అంత సులభం కాదు. ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. ప్రతి దానికి స్పందించకండి.